హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త పథకాలు, సరికొత్త ఆలోచనలతో అభివృద్ధిలో అగ్రభాగనం దూసుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో ప్రాజెక్టు హనుమాన్ని ఆవిష్కరించారు. దీని ఉద్దేశం ఏంటి, దీని మూలాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే వన్యప్రాణులు అంటే ఆయనకు కూడా ఇష్టం, అందరికీ ఇష్టం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా వైద్యం, వన్యప్రాణులకు వైద్యము, వాళ్ళ పోషణతో పాటు ఏనుగుల దాడుల వల్ల మనం ఏం జరుగుతుందో మనం చూసాం. ఏనుగుల దాడిలో చిత్తూరు కావచ్చు, మన్యం ప్రాంతాల్లో కావచ్చు, చేతికొచ్చిన పంట 100 ఎకరాలు నాశనం అయిపోతుంది. మరి అటువంటి ఏనుగుల్ని సంరక్షించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే మనుషులకి జంతువులకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దీన్ని సృష్టికర్త పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవాలి. ఆ పక్కనే ఉన్న ఫోటోలో మల్లికార్జునరావు గారు 6 సంవత్సరాల క్రితం చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్గా రిటైర్ అయిన ఆ వ్యక్తిని స్వయంగా ఏరికోరి మిషన్ మోడ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తానికి, రెడ్ శాండిల్ అరికట్టడానికి, ఇటువంటి కార్యక్రమాలు తీసుకురావడానికి పశుమర్తి మల్లికార్జునరావు గారిని మరలా అడ్వైజర్గా తీసుకున్నారు. పక్కనున్న కాంతిలాల్ దండే, తర్వాత చలపతిరావు గారు చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్, ఒకవైపు కందులు దుర్గేష్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ రోజుని ఈ ప్రాజెక్టుకి రూపాంతరం చెందటం. మిషన్ మోడ్లో ఫస్ట్ చిత్తూరు జిల్లాలో ఈ హనుమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంరక్షణ కోసం, వన్యప్రాణుల సంరక్షణ కోసం, ఏనుగులను పరిరక్షించడం కోసం, ఏనుగుల మీద దాడులు జరగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ పంట పొలాలు చేసేటప్పుడు ఆ సిగ్నల్ వ్యవస్థ ద్వారా ఏనుగులు దాడి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయడానికి అత్యంత అధునాతనమైన ఆయుధాలు. అక్కడ ఖర్చు 12 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడానికి హనుమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంగళగిరిలో ఆవిష్కరించడం జరిగింది. ఇది బ్యూటిఫుల్ ప్రాజెక్టు. దేశంలో ఎవరు చేయని విధంగా ఒకవైపు వన్యప్రాణులను సంరక్షించుకోవాలి, దాని పోషణ మన బాధ్యత. తర్వాత ఆ వన్యప్రాణుల వల్ల, ఆ జంతువుల వల్ల పంట పొలాలు కూడా నాశనం అయితే రైతులు కూడా ఇబ్బంది పడతారు. అటువంటిది అటవీ శాఖ మంత్రిగా మనం కూడా చూసాం. చిత్తూరు జిల్లాలో తర్వాత రెడ్ శాండల్ని ఎక్కడ కూడా దోపిడీ జరగకుండా అక్రమార్కుల్ని గుండెలు నిద్రపోతున్నట్టుగా మొత్తం కంట్రోల్ చేసుకొచ్చారు. 1000 కోట్ల ఆస్తిని కాపాడాడు. ఇప్పుడు అత్యంత అధునాతనమైన ఆయుధాలు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ హనుమాన్లో మంగళగిరిలో ఈరోజు ప్రారంభించిన ఈ పథకం అనేది చరిత్రలో నిలిచిపోతుందనేది అనటంలో ఎటువంటి శక్తి లేదు. ఎందుకంటే అంతకుముందు గతంలో అనేక మంది అటవీ శాఖ మంత్రులు వచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు వచ్చారు, సీఎంలు వచ్చారు. ఎవరూ చేయలేని ఆలోచన ఈరోజు ఈ ప్రాజెక్ట్ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దాంతోపాటు శాస్త్రవేత్తల్ని, ఎన్జిఓల్ని, ఫారెస్ట్ ఆఫీసర్ని, వైల్డ్ లైఫ్ నుంచి అనుభవం ఉన్న వాళ్ళని కూడా, ఎన్జిఓలను కూడా దీంట్లో మెంబర్గా చేసి వన్యప్రాణులను సంరక్షించుకోవటం, అటవీ సంపదను కాపాడటం, జంతువుల నుంచి పొలాల్ని సంరక్షించటం. ఈ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు ఆయుధాలు ఇవ్వటం, తర్వాత వాళ్ళకి కావాల్సిన రవాణా ఫెసిలిటీస్కి వెహికల్స్ కల్పించడం. ఎందుకంటే చిత్తూరులో స్టార్ట్ అయ్యి 12 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రావటం అనేది చాలా చరిత్రలో నిలిచిపోతుంది అనుకోవాలి. ఎందుకంటే మొక్కయి వంగనది మానవి వంగుతుంది అన్నట్టు, చెట్టు ఏం ఆశించుకుంటే పెరిగి ఆక్సిజన్ ఇస్తుంది. మనం కూర్చోడానికి కుర్చీ, పడుకోవడానికి బెడ్, చివరికి మనం చనిపోయేటప్పుడు కూడా 4 కట్లే. మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలా, మంచి స్వేచ్ఛాయుతమైన గాలిని పీల్చుకోవాలంటే మన అడవులను సంరక్షించుకోవాలా, మన జంతు జలాల్ని, ఈ యొక్క జీవరాశులను కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మంగళగిరిలో మనం చూస్తున్న ఇదిలో మళ్ళా ఈ యొక్క సైనిక్ కవాతు, తర్వాత పోలీస్ ఆఫీసర్స్ వందనాల మధ్య దానికి సంబంధించిన ప్రాజెక్టు, దానికి ప్రభుత్వం ఎలకేట్ చేసిన వెహికల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇది మనం కావాల్సింది. మన అడవులను సంరక్షించుకోవాలా, వన్యప్రాణులను సంరక్షించుకోవాలా. కొత్త ప్రాజెక్టు, రకరకాల ప్రాజెక్టులు ఇందాక చెప్తున్నట్టు అభివృద్ధిలో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందంటే, గ్రామీణాభివృద్ధిలో 13,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ ఎలా అయితే సాధించి ఈరోజు 23వ ప్లేస్లో ఉన్న గ్రామీణాభివృద్ధిలో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో రావటం అంటే మామూలు విషయం కాదు. దీని వెనక పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తుల ఆలోచనలు, వెనక చలపతిరావు గారు కావచ్చు, మల్లికార్జునరావు గారు కావచ్చు, తర్వాత కృష్ణదేజ లాంటి, కాంతిలాల్ దండే లాంటి ఆఫీసర్స్ ఆయన వెనక ఉండటం, ఈరోజు ఈ ప్రాజెక్టు రూపాంతరం చెందటం చరిత్రలో నిలిచిపోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరిన్ని ఇటువంటి పథకాలు అన్ని శాఖలకి వర్తింపచేయాలి. ఒక అటవీ శాఖ, ఒక గ్రామీణాభివృద్ధి, ఒక రోడ్లునే కాకుండా మిగతా శాఖలన్నిటికీ కూడా అడవుల్లో ఎలా అయితే సంరక్షించడానికి ఇటువంటి స్కీమ్ తీసుకొచ్చారో, ఇటువంటి ఫారెస్ట్ ఆఫీసర్సు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సు, రేంజ్ ఆఫీసర్సు అందరూ కూడా చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్, ఒక అటవీ శాఖ అనేది ఒక శాఖ, హోంశాఖ లాగా ఉంటుంది. మన అడవులు సంరక్షిస్తేనే ఆ గాలి, స్వేచ్ఛాయుతమైన గాలి మనం పీల్చుకోవచ్చు. జంతువులను కాపాడాలి, వన్యప్రాణులను సంరక్షించుకోవాలి. ఇటువంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చరిత్రలో నిలిచిపోతాడు
అనేది మనం ఎట్లయితే రాజకీయాల్లో హిందూ ధర్మశాస్త్రం పట్ల ఆయన తీసుకున్న దాంట్లో ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అదేవిధంగా అడవి శాఖని వన్యప్రాణుల్ని ఏనుగుల్ని కాపాడడానికి తర్వాత వన్యప్రాణుల సంరక్షణకి ఆయన తీసుకున్న ఈ ఆపరేషన్ అను మ్యాన్ ప్రాజెక్టు చిరస్థాయిగా నిలిచిపోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.